ఏంది తమ్మి లడ్డు బాబు లెక్క అవుతున్నావు? ఆటలు ఆడుకోవా? పొద్దుగాలట్లా గ్రౌండ్కో. నీ కండ్లేంద్రా దయ్యం కండ్ల లెక్క అయినాయి. రాత్రంతా నిద్రగాసి ఏం మౌల వేసినావు? గాడేంద్ర నాయన 30 ఏండ్లు కూడా లేవు. ఎప్పుడు చూడు కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు నొస్తున్నాయని వంతాడు. గా మల్లేష్ గాడైతే నెరి ఏడేస్తే ఆడనే ఊలబడతాండు. పెయిల తాకత లేకుంటే గట్లనే అవుతారు. మరెందుకు అట్లా అవుతున్నదో మీకే తెలవాలే గాని గీ వార్త అయితే చూడుర్రి ఇప్పుడు. రైట్, అన్ని ఫోటోలు చూసిండ్రు కదా. ఎవ్వల ముఖంలో కల లేదు, ఆకారమే చక్కగా లేదు కదా. ఫోన్ల తలకాయ పెట్టి తెంపు లేకుండా చూస్తే 25 ఏండ్ల తర్వాత మనం గిట్లుంటామట. మరి ఇవి ఎవలో గీసిన బొమ్మలు కాదు, మనిషి దిమాక్ను మించి పనిచేస్తున్న ఏఐ తయారు చేసింది. ఇప్పుడు ఫోన్ల పొద్దెల్ల తీస్తున్న ఓ మనిషి ఫోటోనిచ్చి ఆయన 25 ఏండ్ల తర్వాత ఎట్లుంటాడని ఫ్రాన్స్ కంపెనీలు ఏఐని అడిగితే గిట్లుంటాడని చూపిస్తే దెబ్బకు షాక్ అయిందట. ఆవు మరి అంతా కుసకుసున్నారు. పొట్టలు గుట్టలైనాయి, కండ్లు ఎర్రగైనాయి, ఎన్ను పూస వంగింది, ముఖం పీక్కబోయింది. రెస్ట్ లేకుండా ఫోన్ చూస్తానికి కష్టపడితే గింత ఇకారంగా తయారైతారటుల్లా. ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టా అని పొద్దస్తమానం ఫోన్లనే తలకాయ పెడితే మెడలు నడుము వంగిపోవుడు పక్కా. అర్ధమరాత్రి అయినా గుడ్ నైట్ చెప్పకుండా చెమట తీస్తోళ్లకు నిద్ర తక్కువయి లేనిపోని బీమార్లు రావచ్చు. పెయిల తాకత్ దగ్గి అడ్డమైన రోగాలు మోపైతాయి. ఇయాల రేపు ఫోన్ ఆశ్రమే గాని ఫోనే ప్రపంచమని ఫీల్ అయ్యేటోళ్ళు, ఫోన్ తోనే దోస్తానా చేస్తోళ్ళు రేపు గింత అందంగా తయారైతారట. జర చూసుకోండి మరి.